హాయ్ అండి. చాలామంది అడుగుతున్నారు, మీరు వేపుడులు తినరా అంటే అని. తింటామండి ఇలా చేసుకొని. నేనెప్పుడు ప్రతిరోజు కూడా ఆకుకూర వేపుడైతే కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. బిన్నీసు, కాలీఫ్లవరు, కొద్దిగా రాళ్ళుప్పు, పసుపేసి 2 విజిలొచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మనం ఉడికేటప్పుడే రాళ్ళుప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక ఫ్రై చేసేటప్పుడు అవసరం లేదు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలు మెగడేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వాము, సోంపు, దినుసులు వేసుకొని ఈ ఉడికించుకునేదంతా కూడా వాటర్తో సహా వేసేసుకొని ఆ వాటర్ ఇంకే వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. చక్కటి ఫ్రై అండి. మనం మిక్సీ పెట్టుకున్న పొడి అంతా వేసేసి కిందకి దించిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే నిమ్మరసం యాడ్ చేసుకోండి. చక్కటి ఫ్రై, దీనికంటే ఫ్రై ఎవరు చేయగలరండి? ఇంత చక్కటి ఫ్రై. ఆకుకూరలు కూడా ఇలాగే చేస్తాను, ఒంటికి ఆరోగ్యం. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి. బుడమకాయ కర్రీ చేస్తున్నా, చాలా బాగుంటుంది. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది, కానీ నేను రైస్లోకే చేస్తున్నా. బుడమకాయ పైన తోలు లోపల పిక్కలు తీసేసి కుక్కర్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. 2 ఆలుగడ్డలు, 4 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, పాలమిగడ, అంతేనండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి బుడమకాయ వాటరే, టమాటా వాటరే వస్తుంది కాబట్టి 2 విజిల్ వచ్చే వరకే కుక్ చేసుకొని స్టవ్ బంద్ చేసి కింద దించిన తర్వాత శుభ్రంగా కలిపేసుకొని రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. చాలామంది వాతం అని దుంపకూరలు అవాయిడ్ చేస్తారు. ఉడకబెట్టుకొని నీళ్లు తీసేసి వండుకొని తింటే అంత వాతం అనేది ఉండదు. పిండి పదార్థాలు అనేటివి ప్రతి ఒక్కరికి అవసరము. దుంపకూరలో ఎక్కువగా ఉంటాయి. చాలా మంచిదండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకో. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి అండి. చాలామందికి ఒక విషయం చెప్దామని ఈ వీడియో పెడుతున్నాను. చాలామంది ఆయిల్ రేట్ పెంచొద్దు మేడం అంటున్నారు. నాకు ఆల్రెడీ పెరిగి 2 నెలలు అవుతుందండి. నేను పెంచే ఇంట్రెస్ట్ ఉంటే మీకు గానుగు అతనితోనే వీడియో పెట్టి ఎంత పెరిగిందండి, మీరు కొంచెం నాకు కోఆపరేట్ చేసి కొంచెం రేటు పెరుగుతుంది, మీరు వేరేలాగా అనుకోవద్దు అని నేను మీకు మెసేజ్ చేస్తాను, వీడియో కూడా పెడతాను. కానీ ఆయిల్ రేటు పెరిగినా నేను ఎవరికి కూడా పెంచట్లేదు. నేను ఇప్పుడు 1 ఇయర్, సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఆయిల్ అనేది నేను సేల్ చేసి. ఎవరికి కూడా ఆయిల్ రేట్ కానివ్వండి, షాంపూ పౌడర్ కానివ్వండి, సున్నిపిండి కానివ్వండి, రేట్ అయితే ఎవరికి పెంచట్లేదు. నాకు ఎవరు ఎటువంటి భయాలు అవసరం లేదు. చాలామంది కాల్స్ మెసేజ్ చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అవుతుందండి. హాయ్ అండి. ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్ సున్నిపిండి అండి. నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆవిడ అయితే నాకు ఆయిల్ తీసుకోకముందు ఫోటో పెట్టి, ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక 5-6 నెలలు వాడినాక ఇంకో ఫోటో పెట్టారు. చాలా మంచి రిజల్ట్ ఉంది మేడం అని. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి ఫోటోలు అయినా సరే నాకు పెట్టినా నేను అవి యూజ్ చేసుకోలేను. మీ ఫోటోలు పెట్టి నేను ఏది కూడా బిజినెస్ చేయాలనుకోవట్లేదు. అంతేకాదండి, మీరు ఒక చిన్న మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ అనేది ఇంకొంతమందికి యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మెసేజ్ చదువుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్ అనేది ఆర్డర్ చేసుకుంటారు, లేకుంటే లేదు. మీ ఫోటోలు యూజ్ చేయాలని నేను అనుకోవట్లేదు. దయచేసి ఎవరు కూడా నాకు ఫొటోస్ అనేది పెట్టొద్దు. చాలామంది ఫోటోలు పెడుతున్నారు, అంతకుముందు ఇలా ఉంది మేడం, ఇప్పుడు ఇలా అయ్యింది, థ్యాంక్ యూ సో మచ్ అని. అలా దయచేసి ఫోటోలు పెట్టకండి, చిన్న మెసేజ్ చేయండి.